మేడిగడ్డ అన్నారం కాపాడుకునేది ఎట్లా? బ్యారేజీలను పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ చేపట్టాల్సిన చర్యలపైన సమాలోచన. ఇప్పుడు వాటిని కాపాడుకొని నడిపిద్దామన్న ఆలోచన ఏంది? అసలు వీళ్ళ ఆలోచన వాటిని ఎట్లా కాపాడుకోవాలంటున్నారు. అరే నాయన, కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఒకవేళ అది పునరుద్ధరించి దాన్ని ఒకవేళ నడిపించినా, అది కూలకుండా దాన్ని మోటార్లు ఆన్ చేసినా పవర్ కావాలి. దానికి విద్యుత్ శక్తికి సంబంధించిన ఖర్చు దాదాపు రోజు మొత్తం రాష్ట్రం మొత్తం వాడే కంటే ఎక్కువ పవర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి కావాలా? మరి ఎవడు భరించాలా? 1 ఎకరా నీళ్లు బారడానికి దాదాపు 50,000 రూపాయల ఖర్చు అవుతుందని చెప్తున్నారు. మరి అది దేనికోసం? అది దేనికి? అది మళ్ళీ కట్టి మళ్ళీ దాని మీద డబ్బులు వృధా చేసి ఎందుకు? అందుకే మేము అంటున్నాం ఏంటంటే, ఇప్పుడు మేము ఇస్తున్న స్టేట్మెంటో ఇంకెవరు ఇస్తున్న స్టేట్మెంటో పరిగణలోకి తీసుకోకుండా దీని మీద ఒక ఎంక్వైరీ జరగాల. దాని మీద రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అన్న విషయంలో ఒక పెద్ద ఏజెన్సీతోని ఎంక్వైరీ జరగాల, ఒక టెక్నికల్ ఎంక్వైరీ జరగాల. అప్పుడు నిర్ణయం తీసుకోండి దాన్ని ఏం చేయాలి అన్న దాని విషయంలో. ఇప్పుడు ఇదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది కదా, టోటల్గా డిజైన్ విషయంలో, క్వాలిటీ విషయంలో, మెయింటెనెన్స్ విషయంలో టోటల్గా ఫెయిల్ అయిపోయినారని. మరి డిజైన్ విషయంలోనే ఫెయిల్ అయినప్పుడు, డిజైనే తప్ప అన్నప్పుడు ఇంకేముంటుంది? ఇప్పుడు ఇవాళ ఒక 500 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడతారు, మళ్ళీ ఇంకో బ్లాక్ కూలుతుంది, మళ్ళీ 1000 కోట్లు పెట్టుకుంటూ పోతారా? ఇది ఎంతవరకు? ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? ఇది వానాకాలం భారీ వరదల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను ఏ విధంగా కాపాడుకోవాలనే అంశంపైన ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేసింది. జూలై తర్వాత గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉండడంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పునరుద్ధరణకు ఉపక్రమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మహదేవ్పూర్ మండలంలోని అన్నారం మేడిగడ్డ బ్యారేజీలను మంగళవారం సాగునీటి శాఖ ఈఎన్సీ జి అనిల్ కుమార్తో పాటు స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ ప్రమీల, డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ మెంబర్, డిజైన్ ఎక్స్పర్ట్ టి రాజశేఖర్, భూసార పరీక్షల నిపుణుడు రాములు తదితరులు బ్యారేజీలను పరిశీలించారు. ఏ మరమ్మతులు చేయాలి అనే దానిపైన వీరు ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. దాని ఆధారంగానే చర్యలకు ఉపక్రమించబోతున్నారు. ప్రధానంగా బ్యారేజీల రక్షణయే కీలకం కాబోతున్నది. అయితే అనిల్ కుమార్తో కలిసి 20 మంది సభ్యుల బృందం ఉదయం 10 గంటలకు అన్నారం బ్యారేజీకి చేరుకున్నారు. తొలుత బ్యారేజీ వంతెనపై నుంచి పిల్లర్లను పరిశీలించి నేరుగా గోదావరి నదిలోకి వెళ్లి 39వ పియర్ వద్ద ఏర్పడిన సీపేజీ లీకేజీ పైన ఆరా తీశారు. ఇందుకు గల కారణాలు, అధికారులు తీసుకున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు. గంటన్నర పాటు అక్కడ ఉన్న బృందం సభ్యులు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకొని కుంగిన వంతెనను పరిశీలించారు. వంతెన కింద గోదావరిలోకి వెళ్లి బ్లాక్ 7లో పగుళ్లు తేలిన 20వ పిల్లర్తో పాటు బ్లాక్ 7లోని మిగతా పిల్లర్లు చూశారు. 2 బ్యారేజీల్లో సీపేజీ పిల్లర్లు దెబ్బతినడానికి కారణాలను రామగుండం సిఈ సుధాకర్, అన్నారం ఈఈ యాదగిరి, మేడిగడ్డ ఈఈ తిరుపతిరావును అడిగి తెలుసుకున్నారు. సో మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? అందుకే ఈ డిస్కషన్స్ మీరు వెళ్ళి పరిశీలించడం ఇవన్నీ కాదు, దీని మీద ఒక కమిటీ వేయాలి. ఇప్పుడు రేపు పొద్దున వర్షాలు పడితే, వరదలు వస్తే ఆయన కేసీఆర్ సలహాదారుడే చెప్పిండు మళ్ళీ పంప్ హౌజులు 100% మునుగుతాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదని చెప్పేసిండు ఆయన. ఎల్లంపల్లి నుంచి ఆ పైన శ్రీరామ్ సాగర్ కడెం ప్రాజెక్ట్ నుంచి వచ్చే వరద ఎల్లంపల్లి నుంచి గోదావరిలో కలిసే క్రమంలో మళ్ళీ బ్యారేజీల పరిస్థితి ఏంటి అంటే చెప్పలేం. అసలు ఇప్పుడున్న పగుళ్ళ కారణంగా మొత్తం కొట్టకపోయినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ భారీ వర్షాలు, భారీ వరదలు కనుక వచ్చే అవకాశం ఉంటే ఇలా నిలబెట్టాలి కేసీఆర్ని. వరదలు వచ్చే టైంలో కేసీఆర్, హరీష్ రావుని ఇలా నిలబెట్టాలి తీసుకుపోయి, ఆడు మురళీధర్ రావుని, ఈ బ్యాచ్ని అందరినీ తీసుకుపోయి. ఇంకో తుమ్మిడిహెట్టిపై కదలికట. డిసెంబర్ కల్లా టెండర్లు పూర్తి, వెంటనే నిర్మాణం ప్రారంభం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నిర్వహణ, డిజైన్ లోపాల కారణంగా వాటిపై ఆధారపడ్డ పంప్ హౌజులు నిరర్థకంగా మారాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం పాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తెరమీదకు తెచ్చేందుకు సన్నద్ధమైంది. ఆ ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం దిశగా అడుగులు శరవేగంగా పడుతున్నాయి. ప్రాణహిత నదిపైన 148 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించేందుకు మహారాష్ట్ర అనుమతి ఇచ్చినప్పటికీ ప్రాజెక్టుల రీడిజైనింగ్లో భాగంగా దాన్ని గత ప్రభుత్వం పక్కన పెట్టింది.
కాళేశ్వరం పేరుతో గోదావరి మీదే 3 బ్యారేజీల నిర్మాణం చేపట్టింది. అయితే గత ఏడాది 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. సరిగ్గా అవే డిజైన్లతో నిర్మించిన అన్నారం, సుందిళ్ల కూడా సురక్షితం కాదని, వీటిలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసింది. డిజైన్, నిర్మాణ, నిర్వహణ లోపంతో ఈ బ్యారేజీలు నిరర్ధకంగా మారాయని తేల్చడం కొత్త ప్రభుత్వం ఆలోచనలకు కలిసొచ్చింది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితే 71.5 కిలోమీటర్ల దాకా ఎలాంటి మోటార్లు లేకుండా కాలువల ద్వారా నీటిని నడిపించి మైలారం వరకు తీసుకొస్తారు. అక్కడి నుంచి నీటిని చిన్న చిన్న పంపులతో ఎత్తిపోస్తే మరో 44 కిలోమీటర్లలోని ఎల్లంపల్లి డ్యాంలోకి నీళ్లు వచ్చి పడతాయి. తుమ్మిడిహెట్టి నుంచి మైలారం దాకా 71.5 కిలోమీటర్ల మేర ఇప్పటికే కాలువలు తవ్వారు. లైనింగ్ కూడా పూర్తయింది. బ్యారేజీ కడితే చాలు. ఆల్రెడీ 70%, అబౌవ్ 70% కాలువలు తవ్విరు. ఎక్కడి నుంచి? తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి లైన్లో. ఇక్కడ చాలా అవకాశాలు ఏంటంటే ఆ కాలువలు తవ్వే క్రమంలో దాదాపు ఒక 2-3 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఎల్లంపల్లికి నీళ్లు రావడంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలకు కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఆ 70% కంప్లీట్ అయిందని పక్కన పెట్టి మధ్యలో ఒక చిన్న పంపు పెట్టుకుంటే డైరెక్ట్ ఎల్లంపల్లిలో నీళ్లు పడతాయి. దాన్ని వదిలేసి వీడు పోయి మేడిగడ్డ దగ్గర అని పెట్టి ఎలా తెలంగాణని సర్వనాశనం చేసిండు. డిసెంబర్లో పనులకు అవకాశం అట. గోదావరిలో బేసిన్లో ప్రాణహిత ఉపనదికి ఏటా గ్యారంటీగా వరదలు వస్తాయి. మిగతా అన్ని ఉపనదులకు జూన్ నుంచి నవంబర్ దాకా నీరుంటే ప్రాణహితలో ఫిబ్రవరి దాకా ఉంటుంది. డిసెంబర్లోపు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి అదే నెలలో నిర్మాణ పనులకు ప్రభుత్వం ఉపక్రమించే అవకాశం ఉంది. ఇక మైలారం వద్ద ఏర్పాటు చేసే పంప్ హౌస్ కోసం కాళేశ్వరం అదనపు టీఎంసీ కోసం ఏర్పాటు చేసిన పంపులు, మోటార్లు వాడుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకు అదనపు టీఎంసీ మోటార్లు, పంపులు? అసలు అది దండగది. అసలు అదనపు టీఎంసీ అన్నదే పెద్ద బోగస్. వేల కోట్ల రూపాయలు మెగా కృష్ణారెడ్డి అంటున్న దగ్గర నుంచి కేసీఆర్ దండుకునే వ్యవహారమే ఈ 3rd టీఎంసీ అన్నది. ఇది ఉండే కదా మన దగ్గర ఫోటో. గూగుల్ ఎర్త్లో మనం చూస్తే సెర్చ్ ఎక్కడుంది? ఎక్కడెక్కడో చూపిస్తున్నది. సో ఇది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు. సరే, నేను ఇది ఇంకొక మ్యాప్ ఉండేది, నేను తర్వాత చూపిస్తా. సో ఇట్లా ఇప్పుడు ఈ తుమ్మిడిహట్టికి సంబంధించిన దగ్గర పనులు స్టార్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందట. సో మీరు చేస్తారు, అక్కడి నుంచి ఎల్లంపల్లిలో నీళ్ళు ఎత్తిపోస్తారు. మరి ఎల్లంపల్లి టు ఈ మల్లన్న సాగర్ దీని మీద కూడా మళ్ళీ విచారణ జరగాల. ఎందుకంటే ఆ పనుల విషయంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నది కనబడతా ఉన్నది.